ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం. శ్రీగురున్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్న సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वतीदेवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. हरे कृष्ण माता जी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ, శ్లోకం అప్పచెప్పుకుందాము. ఫస్ట్ చాప్టర్లో 30 నేను 36 ప్రభుజీ. 36. ఓకే మాతాజీ, చెప్పమంటారా ప్రభుజీ? చెప్పండి మాతాజీ, చెప్పండి. నిహత్య దాష్టారాష్టాన కా ప్రీతస్య జనార్దన పాపమేవాశ్రయ దస్మాన్ హత్వా తథా నతాయన హత్వైతాన్ ఆతతాయ. హత్వైత్వాన్ తథా నథాయన. ఒక్క నిమిషం మాతాజీ. హత్వైతాన్ హత్వైతాన్ ఆతతాయిన. ఆతతాయన. అక్కడ నా అని ఉంది కదా, అక్కడ ఆపాలి. హత్వైతాన్ ఆ నా హత్వైతాన్ హత్వైతాన్ ఆతతాయిన. ఆతతాయన. ఉమ్. ఓకే ప్రభుజీ. నిహత్యధార్త రాష్ట్రాన్నః కా మమ ప్రీతిస్యార్జనార్దన జన్మధన పాపమేవాశ్రయేదస్మాన్ పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ అద్వైతత ఆతతాయిన. నారాయణ. హత్వైతాన్ ఆతతాయిన. ఓకే, నెక్స్ట్ 37 కూడా ప్రాక్టీస్ చేశాను ప్రభుజీ. చెప్పండి చెప్తాను. చెప్పండి మాట. తస్మాన్ నారాయణ నరవః యవం తస్మాన్నార్హ. తస్మాన్ నరవ యవం ఒక్క నిమిషం హత్తు. మాతాజీ, ఒక్క నిమిషం వినండి. తస్మాన్ ఆర్హ. తస్మాన్ హార్వ. తస్మాన్ ఆర్హ. వా కాదు, అది హ. తస్మాన్ ఆర్హ అర్హ వయం హంతుం వయం హంతుం ధార్తరాష్ట్ర ధార్తరాష్ట్రాన్ ధార్తరాష్ట్ర సర్వబంధవాన్ స్వబాంధవాన్ సవబంధవాన్ స్వబాంధవాన్ సబంధవాన్ ఆ. సర్వ సుజనం. సుజనం హి కదా హత్వా ఆ. సుఖిన శ్యామ మాధవ. ఓకే, వెరీ గుడ్, నైస్. మిగతావి రేపు చెప్తారా? 38, 39. రేపు చెప్తాను ప్రభుజీ. ఓకే ఓకే, నైస్. సారీ ప్రభుజీ, ప్రాక్టీస్ అవుతున్నాను. ఇంకా బాగా ప్రాక్టీస్ పర్లేదు పర్లేదు, అవుతుంది. ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేయండి మాతాజీ. ఓకే. ఓకే, వేణుశ్రీ మాతాజీ 41st శ్లోకం అనుకుంటాను. అవును ప్రభుజీ. మాతాజీ. అధర్మభావ్ భవిత్ కృష్ణ ప్రదుష్యన కులశ్రియం శ్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరం. వర్ణసంకరః. వర్ణసంకరః. సో అధర్మాభి భవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓకే, నైస్ మాతాజీ. సో నిన్న మనం 5.7 చెప్పుకున్నాము. 5.7లో ఒక్కసారి బ్రీఫ్ చేసుకుని 5.8కి వెళ్దాం. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇది మీకు స్పీడ్ కానీ క్లారిటీ కానీ ఉంటుందా మాతాజీ శ్లోకాల్లో? జస్ట్ ఐ వాంట్ టు బీ షూర్. చాలా క్లారిటీగా ఉంటుంది ప్రభుజీ. ఓకే, వేణుశ్రీ మాతాజీ మీకు ఎలా అనిపిస్తుంది? క్లియర్గా ఉందా? అర్థమవుతుందా? క్లియర్ గా
క్లియర్ గా ఉంది ప్రభుజీ. ఓకే మాతాజీ. కొన్ని శ్లోకాలకి కొంత ఎక్కువ టైం తీసుకుంటున్నాను, ఎందుకంటే అది మనకి బాగా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి. కొన్ని శ్లోకాలకి క్లియర్గానే మనకి అర్థమైపోతుంది, కాబట్టి అది మనం కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో ఎక్కడైతే మరీ స్లో అనిపిస్తుందో ఒకసారి చెప్పండి, సో దట్ వీ కెన్ గో ఫాస్ట్. ఓకే మాతాజీ. సరే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు 5.7లో ఏం చెప్పాడు భగవంతుడు అంటే ఒక్క నిమిషం షేర్ చేస్తాను. సో 5.7లో యోగయుక్తో విశుద్ధాత్మ విజితేంద్రియ యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నా లిప్యతే. అంటే భగవంతుడు ఇందులో ఏం చెప్తున్నాడంటే యోగయుక్తుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అని అతని గుణాలని చెప్తున్నాడు. యోగయుక్తం అంటే ఏమిటి అంటే భక్తియుక్తమైనటువంటి సేవలో నెలకొనినవాడు. మనము 2 యోగాలని చూసాం. ఒకటి కర్మయోగము, ఇంకోటి కర్మ సన్యాస యోగం ఇప్పుడు చూస్తున్నాము. సో కర్మయోగం అంటే మనం కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలితాలని అంటిపెట్టుకోకుండా భగవంతునికి అర్పించడం అనేటువంటిది కర్మయోగం అవుతుంది. కర్మ సన్యాసం అంటే మొత్తం కర్మలనే వదిలిపెట్టడము. కర్మ సన్యాసము వద్దు అంటున్నాడు కృష్ణుడు, ఎందుకంటే అది కేవలము మహామహులకే, అంటే మునీశ్వరులకి, యోగులకే అది అన్వయిస్తుంది అనమాట, ఎస్పెషలీ సన్యాసులకి. కానీ మనమంతా కూడా ఈ గృహస్థాశ్రమంలో ఉన్నాము, ఇంకా వానప్రస్థంలో ఉన్నప్పటికీ కూడా కర్మలు చేస్తూనే ఉంటాము. కేవలం సన్యాసాశ్రమంలో మట్టుకే మొత్తం కర్మలన్నిటినీ కూడా త్యజిస్తాము. ఒకే ఒక్క కర్మ ఉంటుంది, అది కూడా భగవంతుని సేవ అక్కడ. కానీ గృహస్థాశ్రమంలో అలా కాదు అని చెప్పుకుంటూ వచ్చి ఇందులో ఏం చెప్తున్నాడు అంటే యోగయుక్తుడైనటువంటి వాడు ఎటువంటి వాడు అంటే భక్తి సేవలో చేసేటువంటి వాడు, భక్తి సేవలో కర్మలు చేసేటువంటి వాడు. అతడు ఎలా ఉంటాడంటే విశుద్ధాత్ముడు. శుద్ధ ఆత్మ, ఆత్మ అంటే మనకి తెలుసు, ఆత్మ వేరు శరీరం వేరు. ఆత్మ అనేటువంటిది చైతన్యము. ఈ ఆత్మ ఇప్పుడు ఎన్నో కోట్ల జన్మల ద్వారా ఈ ఆత్మ పైన పొరలు కమ్మివేశాయి. ఆత్మకి అసలు ఏ ప్రాబ్లము లేదు, కానీ అది ఆ కోట్లాది జన్మల వలన మనకి ఆ సంప్రాప్తించాయి ఆ కర్మ ఫలితాలు. కాబట్టి మనకి మనం ఎవరని తెలియట్లేదు. మనమే ఎవరని తెలియనప్పుడు భగవంతుడు ఎలా తెలుస్తుంది అని మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో కొన్ని కోట్ల జన్మల తర్వాత ఏదో మహాత్ముని సాంగత్యం వలన, మహనీయుల సాంగత్యం వలన, గురు అనుగ్రహం వలన, భగవంతుని దయ వలన భగవంతుని వైపు మళ్ళడానికి మనకి మార్గము కనిపిస్తుంది. సో అటు వెళ్ళి 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 ఏమవుతుందంటే మన ఆత్మ శుద్ధి అవుతుంది. అంటే పైన ఉన్నటువంటి పొరలు ఎలాగైతే అద్దం మీద దుమ్ము ధూళి పేరుకున్నప్పుడు అద్దాన్ని క్లీన్ చేస్తాం మనం. ఒక్కొక్కసారి గట్టిగా అంటుకుని ఉంటే ధూళిని బాగా నీళ్లు కొట్టి బాగా రుద్దుతాం అన్నమాట. అప్పుడు అద్దములో మన ప్రతిబింబము కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మన ఆత్మలో మనకి భగవంతుని యొక్క దర్శనం కావాలి అంటే మనం కోట్లాది జన్మల్లో పేరుకొని పోయినటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవాలి. సో అప్పుడు ఆత్మ శుద్ధి అవుతుంది. కానీ అది విశుద్ధమైనటువంటి ఆత్మ అంటే విశేషంగా శుద్ధి చేయబడాలి అన్నమాట. కేవలం పైన తుడిస్తే శుద్ధి అవ్వచ్చు, కానీ విశేషంగా పాలిష్ చేసినప్పుడు అది ఏమవుతుంది, ఎలాగైతే డైమండ్ రాయిలాగా కనిపిస్తుంది, కానీ దాన్ని బాగా ఎడ్జెస్ కట్ చేసి పాలిష్ చేసినప్పుడు ఆ డైమండ్ వజ్రము ఎలాగ మెరుస్తుందో అలాగా ఆత్మ విశుద్ధి అవుతుంది. ఇటువంటి వాళ్ళకి, ఎవరికి యోగము అంటే యుక్తుడైనటువంటి వాడు అంటే డివోషనల్ సర్వీస్, భగవంతుని గురించి ఏ పని చేస్తున్నా కూడా అది భగవంతునికే అర్పించడము అవుతున్నది, భగవంతుడే చేస్తున్నాడు అనేటి తలుచుకుని చేసేటువంటి వాడు విశుద్ధ ఆత్మ కలిగి ఉంటాడు. విశేషంగా శుద్ధి చేయబడినటువంటి ఆత్మ ఒకటి. ఇంకొకటి విజితేంద్రియ. జితేంద్రియ అంటే ఇంద్రాలని గెలిచినటువంటి వాడు. విజితేంద్రియ అంటే విశేషంగా గెలిచినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనము ఇంద్రియాలని కొంతవరకు గెలిచాము, జితేంద్రియులము మనము కొంతవరకు. ఎప్పటి వరకు మనం ఈ భగవద్గీత క్లాసులో మనము మన సమయాన్ని వెచ్చిస్తున్నాము భగవంతుని గురించి. భగవంతుడిచ్చిందే ఈ సమయము భగవంతునికి అర్పిస్తున్నాము. అంటే అట్లీస్ట్ ఈ అర్ధ గంట, 30 మినిట్స్, 35 మినిట్స్, 40 మినిట్స్ ఏం చేస్తున్నాము, మన మొబైల్స్ పక్కన పెట్టేస్తున్నాము. టీవీ చూడడం లేదు, న్యూస్ పేపర్ చూడడం లేదు, మ్యూజిక్ వినడం లేదు,
ఎవరితోనూ మాట్లాడడం లేదు. సో అంటే మన మనస్సు, బుద్ధి, అహంకారము, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా భగవంతుని సేవలో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి మనము జితేంద్రియులం అయినాము అంతవరకు. ఒక ఆసనంలో ఆసన జయం కూడా మనం ఏర్పరచుకున్నాము. అంటే ఒకే చైర్లోనో, ఒకే కుర్చీలోనో, నేల మీదనో ఎక్కడో ఒక చోట మనం కూర్చున్నాము. ఎందుకు? మనము ఈ పాఠాన్ని వినాలి, భగవంతుని సందేశాన్ని వినాలి అని. సో జితేంద్రియులమైనాం. విజితేంద్రియులు అంటే విశేషంగా మనము మన ఇంద్రియాలని ఎప్పుడు జయిస్తాము అంటే ఎల్లప్పుడూ కూడా, ఇది కేవలము 35 మినిట్స్ 40 మినిట్స్ కాకుండా ఎల్లప్పుడూ అంటే ఆల్వేస్, పడుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, నించున్నప్పుడు కానీ, నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అది, ఇంకా విశదంగా చెప్దాం. సో అప్పుడు మనం ఏమవుతామంటే విజితేంద్రియులం అవుతాం, విశుద్ధాత్ములం అవుతాము, విజితేంద్రియులం అవుతాము. అప్పుడు మనం ఏమవుతామంటే అందరిలోన సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నా లిప్యతే, అందరిలోనూ కూడా భగవంతుని చూస్తాం. సర్వభూతములో భూత ఆత్మ, ఆ భూతాలకి ఆత్మవంతుడైనటువంటి చైతన్యవంతుడైన వాడు భగవంతుడు. ఒక్కొక్కసారి ఆత్మ పరమాత్మ రెండు ఈ సినోనిమస్, అంటే ఒకే పదము వాడినప్పటికీ కూడా ఒక్కొక్కప్పుడు అర్థము విభిన్నంగా అన్వయం అవుతుంది. ఒక్కసారి ఆత్మ అంటే మనకి సంబంధించింది అవుతుంది, ఇంకొకసారి ఆత్మ అంటే పరమాత్మనికి సంబంధించింది అవుతుంది. అంటే ఇప్పుడు ప్రకృతిలో చైతన్యం ఎలా ఉంది, అక్కడ ఆత్మ ఎవరు అంటే పరమాత్ముడు. ప్రకృతి ఇలా కదులుతుంది అంటే లోపల ఉన్నటువంటి శక్తి కానీ చైతన్యం కానీ ఎవరు అంటే భగవంతుడు. మనం చూస్తుంటాము భూమిలో భూకంపాలు ఎప్పుడు ఏర్పడినప్పుడు ఎలాగ ఏర్పడుతుంది, భూమిలో ప్లేట్స్ మారుతాయి అన్నమాట కింద. మారినప్పుడు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుని దగ్గర నుంచి వచ్చింది. ప్రకృతిలోనూ, సూర్యచంద్రుల్లోనూ, స్టార్స్, అలాగే ప్లానెట్స్, అలాగే అన్నిటిలోనూ కూడా భగవంతుడు ఉండి నడిపిస్తున్నాడు. సో వీడు చూస్తాడనమాట. ఎవరు? ఈ డివోషనల్ సర్వీస్, భక్తియుక్త సేవ ఎవరైతే చేస్తున్నాడో వాడు అందరిలోనూ కూడా భగవంతుణ్ణి దర్శిస్తాడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. అటువంటి వానికి ఏమవుతుంది అంటే చేసినటువంటి కర్మలు, ఆ కర్మ యొక్క ఫలితాలు అంటవు. కుర్వన్నపి నా లిప్యతే, లిప్యతే అంటే అంటుకోవడము, నా లిప్యతే అంటే అంటుకోకపోవడము అవుతుంది. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అతనికి ఆ కర్మ ఫలితాలు అంటవు అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. సో అది నిన్న మనం డిస్కస్ చేశాము. సో ఎలా ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పాము, ఎలాగా రెండు దారులు ఉన్నాయి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒకటి సాంఖ్యయోగం ద్వారా భగవంతుని అన్వేషిస్తూ వెళ్ళిపోవడము, ఇంకొకటి భగవంతుడు చెప్పిన దారిలో నడవడం, భగవంతుని చెప్పింది పాటించడము. సో రెండు దారులు ఒకే దగ్గరికి వెళతాయి. కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి దారి భగవంతుని దగ్గరికి శీఘ్రంగా మనల్ని తీసుకువెళ్తుంది అని చెప్పుకుంటూ వచ్చి, ఈ కర్మలు అంటే ఎవరైతే అందరిలోనూ భగవంతుని చూసి తన ఆత్మని జయించినటువంటి వాడు, తన ఇంద్రియాలని జయించినటువంటి వాడు యోగి అవుతాడు, యోగయుక్తుడవుతాడు అని నిన్న మనం డిస్కస్ చేశాం. అతనికి కర్మ ఫలాలు అంటనే అంటవు. ఎందుకు? బికాస్ ఈజ్ అటాచ్డ్లీ డిటాచ్డ్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం 5.8 5.9 రెండు కలిపి ఒకే దగ్గర ఇచ్చాడనమాట ఈ శ్లోకంలో. మీ పుస్తకాల్లో ఎలా ఉన్నాయి మాతాజీ? రెండు ఒక దగ్గర ఉన్నాయా, వేరే వేరే ఉన్నాయా? కంబైన్డ్ గా ఉన్నాయి ప్రభుజీ. కంబైన్డ్గా ఉన్నాయి కదా, వెరీ గుడ్. సో రెండు కలిపే చెప్పాలన్నమాట. సో చదువుదాం ఇప్పుడు 5.8 అండ్ 5.9. స్క్రీన్ కనిపిస్తుంది కదా మాతాజీ? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రలపం విసృజన్ గృహ్ణున్ అన్మిన్ షన్నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. మళ్ళీ ఒకసారి చదువుతాను. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రలపం విసృజన్ గృహ్ణున్ అన్మిషన్నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఓకే, సో మీనింగ్స్ చదువుతారు మాతాజీ ఒకసారి?
ఓకే ప్రభుజీ. మాతాజీ. హే ఏవా నిశ్చయముగా కించిత్ ఏది నా కరోమి నేను ఏమి చెయ్యను ఇది అన్ని యుక్త దివ్య చైతంలో నెలకొని మనెత్తే తెలుస్తాడు తత్వవిత్ సత్యాన్ని తెలుసుకున్నవాడు పశ్వన్ పశ్యన్ పశ్వన్ చూడడం సర్వన్ వినడం శృణ్వన్ స్పర్శన్ సురవన్ వినడం స్పర్శన్ తాకడం జియస్ జియ జియగ్రియన్ జిగ్రన్ జిగ్రన్ వాసన చూడటం అశ్ అశ్వన్ అశ్వన్ తినడం అశ్వన్ తినడం గచ్చేన్ నడవడం సర్వపాన్ స్వపన్ సపన్ నిద్రపోవడం శ్వసన్ శ్వాసించడం ప్రలాపన్ ప్రలపన్. మాట్లాడడం విసర్జ్ విసర్జ్ విసృజన్ వెరీ గుడ్. వినడం గృహన్ తీసుకోవడం ఉన్మనిషన్ తెరవడం నిమేషన్ మూయడం అపి అయినప్పటికీ ఇంద్రియ అధ్యయుషు ఇంద్రియ భోగంలో వర్తెత్తే నెలకొనివ్వు ఇతి అని దాయన్ భావిస్తాను. వెరీ గుడ్. భావం దివ్య చైతన్యంలో ఉన్న వ్యక్తి చూడడం వినడం తాకడం వాసన చూడడం తినడం నడవడం నిద్రపోవడం శ్వాసించడం వంటి చేసినప్పటికీ నిజానికి తానేమి చేయట్లేదని తనలో తాను సర్వదా ఎరిగి ఉంటాడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు విజయిస్తున్నప్పుడు తీసుకునేటప్పుడు లేదా కళ్ళు తెరిచినప్పుడు మూసుకునేటప్పుడు ఇంద్రియాలకు తమకు సంబంధించిన విషయాలు నెలకొని ఉన్నాయని తాను వాటికి దూరంగా ఉన్నానని అతడు సర్వదా ఎరిగి ఉంటాడు. హరే కృష్ణ. వెరీ హరే నైస్. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ నైస్ ప్రభుజీ. మాతాజీ. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఇవి. మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనము నా అహం కర్త హరికర్త అని ఎన్నోసార్లు మనం అనుకున్నాం. నా అహం కర్త, అహం అంటే నేను, కర్త చేసేటువంటి వాడను, నా అంటే కాదు చేసేటువంటి వాడను నేను కాదు. గుర్తుందా మాతాజీ? మనం ఎప్పుడు అనుకుంటూనే ఉంటాము నాహం కర్త హరికర్త. ఎవరు చేస్తున్నాడు? శ్రీహరి చేస్తున్నాడు. ఏ పని చేసినప్పటికీ కూడా మనతో చేయిస్తున్నాడు భగవంతుడు అనేటువంటిది మనం ఎన్నోసార్లు అనుకున్నాము. గుర్తుందా మాతాజీ? నాహం కర్త హరికర్త. గుర్తుంది ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. సో అదే దానికి వివరించి చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఏమిటి అంటే నైవ కించిత్ కరోమీతి, నా ఏవా అనేటువంటిది. నైవ అంటే కాదు, నిశ్చయముగా కాదు. ఏమిటి? కించిత్ ఏది కూడా నేను చేయుటలేదు. కరోమి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ అంటున్నాడు. ఏమిటి? దివ్య చైతన్యముతో నెలకొనిన వాడే, దివ్య చైతన్యములో నెలకొనిన వాడై. ఎవరు? మనమందరము కూడా. మన్యేత అంటే భావిస్తున్నామన్నమాట మనమందరూ. తత్వవిత్ అంటే తత్వమును ఎరిగినటువంటి వాడు. తత్వం అంటే ఏమిటి? సత్యము, ట్రూత్ ఎవరు? భగవంతుడే. సత్ చిత్ ఆనంద స్వరూపుడు. సత్ అంటే ఆల్వేస్, చిత్ నాలెడ్జ్, ఆనందము హ్యాపీనెస్ అనేటువంటి వాడు భగవంతుడు. ఎటర్నల్ ఆయనే. సో అతన్ని తత్వముని తెలుసుకున్నవాడు. ఇప్పుడు చూడండి, మనము ఊపిరి ఆడుతున్నాము. కోవిడ్ టైంలో చూడండి, మనకి ఆ ఊపిరి తీసుకోవడము ఎంతోమందికి కష్టపడి హాస్పిటల్స్లో జాయిన్ అయిపోయారు. అప్పుడు ఆ ఊపిరి అంటే లోపల తీసుకొని వాళ్ళకి ముక్కు నుంచి వాసన వెళ్ళిపోయింది, ఆ వాసన జ్ఞానం వెళ్ళిపోయింది. నోరు నాలిక రుచి పొందడం లేదు. దేహమంతా కూడా వేడిగా అయిపోయింది. చెవులు వినికిడి తగ్గిపోయింది. చూపులు తగ్గిపోయింది ఆ టైంలో. అంటే ఆల్మోస్ట్ దే ఆర్ క్లోజర్ టు డెత్. కోవిడ్ టైంలో ఎంతోమంది బయటపడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే ఆ భగవంతుని లీల అటువంటిది. ఆ టైంలో అంటే ఎవ్రీ 100 yearsకి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. 1920లో ప్లేగో ఏదో వచ్చింది, 2020లో కోవిడ్, 1820లో ఇంకోటి ఏదో వచ్చింది. అంటే ఒక 100 సంవత్సరాలకు ఒక్కసారి మినీ ప్రళయం అన్నమాట ఇది.
అంటే భగవంతుడు భూభారాన్ని తగ్గించడానికి ఇలా చేస్తాడు, వాళ్ళ కర్మాలకి అనుసారంగా. సో అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ గురించి ఎంత ఫైట్ చేసి ఒక్కొక్క సిలిండర్కి 10,000 20,000 ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. అంటే కేవలం ఈ శ్వాస ఉంటేనే, శ్వాసనే మనకి జీవితానికి ఆధారం. ఈ శ్వాస లేకుంటే ఏమవుతుంది? మనిషి జీవించలేడు. కాబట్టి అటువంటి దాన్ని మనం చేసుకుంటున్నామా? లోపల ఉన్నటువంటి చైతన్యం, అదే భగవంతుడిని చేయిస్తున్నాడా అనేటువంటిది తలుచుకుంటూ ఉంటాడనమాట. శ్వాస ఒకటి, తర్వాత వినికిడి, తర్వాత నోటికి రుచి, మాటలు, శరీరానికి స్పర్శ. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అన్నీ భగవంతుడు ఆయా అవయవాలకి ఆయా దేవతలని నియమించాడు భగవంతుడు. నోటికి వరుణుడు, అగ్ని సాక్షి అన్నమాట, వాళ్ళు దేవతలు. తర్వాత ముక్కుకి అశ్విని దేవతలు. అలాగే చేతులు ఇంద్రియాలు, అంటే చేతులకి ఇంద్రుడు అధిపతి. అలాగా ప్రతి ఒక్క మన శ్వాసకి వాయుదేవుడు అధిపతి. సో ఇలాగా ప్రతి ఒక్క అవయవానికి లోపల దేవతలు ఉన్నారు. ఎందుకు ఉన్నారు దేవతలు అంటే, లోపల పరమాత్మ ఉన్నాడు. మన ఆత్మని అంటిపెట్టుకొని పరమాత్మ ఉన్నాడు. ఈ దేహంలో ఎంతవరకు పరమాత్మ ఉంటాడో అంతవరకే ఈ దేవతలందరూ కూడా ఉంటారు అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఎంతోమందికి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి అసలు నేను ఎవరు అనేటువంటి క్వశ్చనే ఫస్ట్ రాదు. రెండవది ఏమిటంటే అహంకారము. ప్రభుజీ నాకు అదే డౌట్ వచ్చింది ప్రభుజీ. అంటే మనం రోజువారీ పనులు చేసేటప్పుడు నేనే కర్త అనే అహంకారం రాకుండా ఎలా ఉండాలి ప్రభుజీ? అదే ఇది వింటే తెలిసిపోతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు తెలుసుకున్నాం. మనం ఓకే ప్రభు. ఇప్పుడు మనము ఇది వింటున్నాం కదా! అవును అహంకారం ప్రభుజీ. రాకూడదంటే మనిషి అంత కింది స్థాయికి వెళ్ళిపోవాలి. సేవకుడు దాసాను 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 దాసం. దాసుడను అని అనుకోవాలి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనల్ని పెట్టాడు, భగవంతుని ఇలాగ మనల్ని కరుణిస్తున్నాడు అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, అప్పుడు మనము ఆ స్థాయికి చేరుకుంటామన్నమాట. కాబట్టి అది అంటే ఒక్కొక్కసారి మనకి కోపం వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ మనకి కోపం వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని, ఈ సంగతిని గుర్తు చేసుకోవాలి మనం. అసలు నేనెవరు? కోపం చేసుకోవడానికి నాకు హక్కు ఏమున్నది? నాకు రైట్ ఏమున్నది? నాది అంటూ ఏమున్నది? నథింగ్ ఈజ్ మైన్. ఈ దేహము కూడా నాది కాదు. ఎందుకు? ఇది ఎప్పుడో ఒకప్పుడు రాలిపోతుంది. ఇక్కడ లోపల ఉన్నటువంటి ఆత్మ అది పర్మనెంట్‌గా ఉంటుంది. సో ఈ ఆత్మ మంచి పనులు చేసుకోవాలి. ఈ జీవిత కాలంలో తనతో పాటు తీసుకెళ్ళేటువంటిది ఈ కర్మ ఫలితాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటిది తీసుకెళ్తుందనమాట ఇది. అది ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకుంటామో అప్పుడు మనకి ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పటి వరకు అది గుర్తు ఉండదో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో నవ్వుతూ, అందుకే ఎవరు ఏమన్నా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్నీ టెంపరరీ అని ఎప్పుడైతే మనలో భావన వస్తుందో అప్పుడు ఈ భావన మనలో వస్తుందనమాట. నేనేది చేయడం లేదు, భగవంతుడు చేస్తున్నాడు అనేటువంటిది. అదే కదా మాతాజీ మీరు అడిగారు, ఎలాగ మేము గుర్తుపెట్టుకోవాలి రోజు అని? అవును ప్రభుజీ. ఆ! సో ఈ ఈ ఈ భావన గనక మనలో వస్తే అసలు నేనెవరు? ఈ దేహం ఎవరిది? ఈ దేహమే నాది కాదు. మరి ఈ దేహమే నాది కానప్పుడు ఈ మనసు మనతో ఎందుకు ఇటువంటి పనులు చేయిస్తుంది అనేటువంటి భావన ఎప్పుడైతే మనకి వస్తుందో అప్పుడు మనము అణిగి మణిగి ఉంటాము. ఎలాగా అంటే తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున. తృణం అంటే గడ్డిపోచ. గడ్డిపోచలాగా అణకువతో మనము ఒదిగి ఒదిగి ఉంటాము. తరోరివ అంటే చెట్టులాగా అన్నీ సహిస్తూ ఉంటామన్నమాట. మా అవి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ జడ పదార్థాలే అలాగా ఉన్నప్పుడు మానవులైనటువంటి మనము వాటికంటే ఎక్కువ మేధస్సు కలిగి ఉన్నాము కదా! అవును ప్రభుజీ. సో అప్పుడు మనకి ఇంకా జ్ఞానము ఎక్కువ ఉండాలి వాటికంటే. సో కానీ అజ్ఞానుల్లాగా మనం అప్పుడప్పుడు ప్రయత్నిస్తుంటాము. అది సరికాదు అని అన్వయించుకోవాలి. అందుకే భగవద్గీత వీలైనన్ని సార్లు చదవాలి. చదివి, 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 చదివి అది మనలో జీర్ణించుకుపోతుంది. ఎందుకంటే భగవద్గీత అనేటువంటిది ఒక సారము. దోగ్ధ గోపాల నందనః. గోపాల నందనుడు ఎవరు? భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు గోపాలుడు. తన నందనుడైనటువంటి అర్జునునికి, అంటే అర్జునుడు శిష్యుడు, తన స్నేహితుడు. అతనికి ఈ అమృతాన్ని పిండి ఇస్తున్నాడనమాట. మహాభారతము పంచమ వేదం అన్నారు.
వేదాలు చదవడం మనకి కుదరదు. మహాభారతాన్ని చదివితే వేదాలు చదివిన దానికంటే ఎక్కువ మనకి పుణ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఆ మహాభారతం చదవాలంటే 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 1,00,000 శ్లోకాలు మనకు చదివి అర్థం చేసుకోవడం కుదరదు. కాబట్టి అందులో ఉన్నటువంటి సారం అంతా తీసి భగవంతుడు భగవద్గీతలో 700 శ్లోకాల్లో పెట్టేశాడు. సో ఈ 700 శ్లోకాలు చదివితే వేదాలు చదివినట్టు పుణ్యం వస్తుంది. తర్వాత మహాభారతం చదివినటువంటి జ్ఞానం వస్తుంది. మన జీవితాలు ఉద్ధరింపబడతాయి. అందుకే భగవద్గీతకి అటువంటి మహాత్యం ఉన్నది. భగవంతుని నోటి నుంచి అమృత గుళికలు ఇలాగ ఒక్కొక్క శ్లోకం నుంచి వెలువడ్డాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే యోగులవుతారో వాళ్ళు ఇది ఎప్పుడూ తలుస్తూ ఉంటారు. ఏమిటి అంటే, నేను చూడడము, దివ్య చైతన్యంలో నెలకొనినటువంటి వ్యక్తి. దివ్య చైతన్యం అంటే ఏమిటి? కృష్ణ భావనామృతం. ఇందులో నెలకొనినటువంటి వాళ్ళు అంటే మనమందరూ కూడా ఏం చేస్తున్నాము? చూస్తున్నాము, వింటున్నాము, తాకుతున్నాము, స్పృశిస్తున్నాము. ఏదైనా ఇప్పుడు మనకి ఈవెన్ తినడం అంటే స్పృశించడము, నీళ్లు తాగడం అంటే నీళ్లు గ్లాస్ తీసుకోవడము. అలాగే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా టచ్ అనేటువంటిది ఉంటుంది. తాకడము, వాసన చూడడము, వాసన చూస్తున్నాము. వంటలు వండిన వెంటనే మంచి ఘమఘమ వాసన వస్తుంది. సో ఆ వాసన కొంతమందికి పోతుంది వాసన, అది రాదు. అది వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఫలితాల ప్రకారం ఉంటుంది. సో వాసన వస్తుంది అంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. పూల సువాసనలు చూస్తున్నాము, మంచి గంధాలు చూస్తున్నాము, సెంటు వాసన చూస్తున్నాము. తర్వాత భుజిస్తున్నాము. భోజనం చేసేటప్పుడు మనము భోజనం అరగాలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని భగవంతుడు 15th చాప్టర్లో చెప్పాడు, 14th శ్లోకంలో. సో భుజించేటప్పుడు భగవంతుని గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే జీర్ణం అవ్వాలి. ఇక్కడ లోపల మన శరీరంలో ఇట్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ మెషిన్ మన దేహము. అంటే ఎవరికి ఇటువంటి మెషిన్ తయారు చేయడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన దేహంలో 70% వాటర్ ఉన్నది, 30% మిగతావన్నీ ఐటమ్స్. ఆ 70% వాటర్లో ఒక్క చుక్క కూడా మనకి శరీరం నుంచి బయటికి రాదు. అంటే ఎంత పకడ్బందీగా భగవంతుడు పెట్టాడు. మనం ఈవెన్ వాటర్ ట్యాంక్లో పెట్టినటువంటి నీళ్లు అప్పుడప్పుడు లీక్ అవుతుంది. మన ట్యాప్ కూడా ఒక్కొక్కసారి లీక్ అవుతుంది. ఎందుకు? అందులో స్క్రూనో వాషరో ఏదో పోయినప్పుడు. కానీ శరీరంలో ఒక్క చుక్క కూడా నీరు బయటికి రాదు. అంటే భగవంతుడు ఎలా పెట్టాడు? మన హృదయం ఉన్నది, పంప్ ఆల్వేస్ లబ్ డబ్ గంటకి నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. ఇది అందులో నుంచి ఇది రక్తం ఏమిటి ప్యూరిఫై చేసి శరీరం అంతా వ్యాపిస్తుంది. లివర్ మనకి ఏదైనా జీర్ణం చేయడానికి డైజెస్టివ్ ఎంజైమ్స్ సెక్రెట్ చేస్తుంది. కిడ్నీ మనకి అన్ని మల పదార్థాలన్నీ ఫిల్టర్ చేసి బయటికి పడేస్తుంది. సో ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అనేటువంటి 5 వాయువులు మన దేహంలో హృదయంలో ఉంటాయి. దాంట్లో ఆత్మ అనేటువంటిది తేలుతూ ఉంటుంది. మెదడులో కొన్ని లక్షల నర్వస్ సిస్టమ్స్, కళ్ళు, ఎక్స్రేలు అన్నమాట. సో ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అసలు ఈ దేహానికి ఎంత వాల్యూ ఇవ్వాలి? ఒక గోరు, ఈవెన్ గోరుకి కొద్దిగా మనకి తగిలితే ఎంతో బాధపడతాం. అటువంటి వేళ్ళు ఎన్ని మల్టీ టాస్కింగ్ చేస్తాయి. ఈ చేతిలో ఉన్నటువంటి వేళ్ళు, కాళ్ళు మనల్ని నడిపించి ఎక్కడికైనా తీసుకువెళ్తాయి. కడుపు డైజెస్ట్ చేస్తుంది. సో ఇలాగా ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క పార్ట్ని కనుక మనం తలుచుకున్నప్పుడు, భగవంతుడు మనకి చేసినటువంటి అనంతమైనటువంటి ఉపకారాన్ని తలుచుకున్నప్పుడు, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ యూజ్లెస్ అన్లెస్ గాడ్ ఈజ్ దేర్ విత్ మీ అనేటువంటి భావన మనలో వస్తుంది. వచ్చినప్పుడు ఎంత అణకువతో మనం ఉంటామో అంత భగవంతునికి ప్రీతిపాత్రులం అవుతామన్నమాట. సో అందుకే చెప్తున్నాడు, భుజించేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, నిద్రించేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మనిషి నిద్రపోయేటప్పుడు రాత్రి మనము 9:30, 10 గంటలకు పడుకుంటాం అనుకోండి, పొద్దున్న 5:30, 6 గంటల వరకు అసలు మన దేహం మీద మనకి కంట్రోలే ఉండదు. కొంతమంది నోరు తెరుచుకొని పడుకుని ఉంటారు, నోట్లో ఏం వెళ్ళినా కూడా ఏమీ చెప్పలేము. కానీ భగవంతుడు మనల్ని కంటికి రెప్పలాగా కాస్తూ ఉంటాడనమాట. పడుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ డెడ్ బాడీ. పడుకున్నప్పుడు మనకే అసలు ఏమీ గుర్తుండదు. మరి ఎలాగా అప్పటికీ కూడా శ్వాస ఆడుతూనే ఉంటుంది, భగవంతుడు నడిపిస్తున్నాడు. సో రెస్ట్ అనేటువంటిది ఇస్తున్నాడు. నిద్రించేటప్పుడు శ్వాస తీసుకుంటున్నాము,
మనకి ఎఫర్ట్లెస్గా అయిపోతున్నది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అయిపోతున్నాయి. అన్ని పనులు చేస్తున్నప్పటికీ తాను ఏమీ చేయడము లేదు అని ఇతను తెలుసుకుంటాడనమాట. మనం తెలుసుకుంటాం ఇవన్నీ. నథింగ్ ఈజ్ ఆన్ మై ఓన్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై ద ఆల్మైటీ కృష్ణ. ఎందుకనగా భాషించినప్పుడు, విసర్జించినప్పుడు, మనం ఈవెన్ మాట్లాడేటప్పుడు కూడా, మాటలు కూడా చాలా ఇంపార్టెంట్. కన్వే అవర్ ఫీలింగ్స్. లేకపోతే ఎంతోమందిని బధిరులను చూస్తున్నాము, మూక వాళ్ళని చూస్తున్నాము. సో వాళ్ళకి లైఫ్ ఎలా గడుపుతున్నారో మనం చూస్తున్నాం, ఎంత కష్ట పరిస్థితుల్లో. సో విసర్జించినప్పుడు, ఈవెన్ ఎక్స్క్రీషింగ్, మలమును విసరించేటప్పుడు కూడా భగవంతుని కృప ఉండాలి, లేకపోతే అది కూడా ప్రాబ్లమే. సో అన్నీ గ్రహించినప్పుడు, లేక కన్నులను తెరుచున్నప్పుడు, మూయునప్పుడు కంటికి రెప్పలాగా భగవంతుడు మనల్ని కాస్తున్నాడు. భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియ అర్థ విషయములో నెలకొనెనని, తాను మాత్రము వాటికి అతీతముగా ఉంటినని ఎల్లప్పుడూ అతడు ఎరుగును. తాను అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఆత్మ గురించి చెప్తున్నాడు. ఈ ఆత్మకి ఈ శరీరము కావాలి. కాబట్టి ఆత్మ తనంతట తన ఏమీ చేయడం లేదు. ఈ శరీరము ఆత్మని తనలో ఉంచుకుని కావలసిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. అది చేయించేటువంటి వాడు భగవంతుడు అని ఎవరైతే ఎరుగుతారో వాళ్ళు అతి వినయంగా ఉంటారు. భగవంతుణ్ణి అందరిలోనూ చూస్తారు. అతని ఆత్మ విశుద్ధంగా ఉంటుంది. అతడు ఇంద్రియాలని జయిస్తాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడనమాట భగవంతుడు. సో ఇంతటి మహోన్నతమైనటువంటి సందేశాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు. అంటే మేలు కొల్పుతున్నాడనమాట. నీ వల్ల ఏదీ కాదు, నేను ఉన్నాను కాబట్టే నువ్వు ఇది చేయగలవు అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. క్లియర్ అయిందా మాతాజీ మీనింగ్ ఇందులో? క్లియర్ అయింది ప్రభుజీ. హరి బోల్ మాతాజీ. భాష్యం చదువుతారు మాతాజీ? చదువుతాం ప్రభుజీ. ఆ. భాష్యం. కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి విశుద్ధ స్థితిలో ఉంటాడు. తత్ఫలంగా కర్త, కర్మ, పరిస్థితి, యత్రము, విధి అనే 5 ప్రత్యక్ష పరోక్ష కారణాలపై ఆధారపడి ఏ పనితోనూ అతని సంబంధం ఉండడు. ఎందుకంటే అతడు కృష్ణుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొని ఉంటాడు. అతడు తన దేహంతో, ఇంద్రియాలతో పని చేస్తున్నట్టు కనిపించిన తన నిజస్థితి గురించి, అంటే ఆధ్యాత్మిక కలాపాల గురించి సర్వదా ఎరుకుతతో ఉంటాడు. భౌతిక భావంలో ఇంద్రియాలు ఇంద్రియ భోగంలో నెలకొని ఉంటాయి. కానీ కృష్ణభక్తి భావనలో ఇంద్రియాలు కృష్ణేంద్రియ ప్రీతి నెలకొని ఉంటాయి. అందుకే కృష్ణభక్తి భావము ఇంద్రియ కలాపాల్లో నెలకొనినట్లు కనిపించిన సర్వదా ముక్తుడై అయినట్టు ఉంటాడు. చూడడం, వినడం వంటి ఇంద్రియ కలాపాలు జ్ఞానాన్ని పొందడానికి ఉపసంధించబడి ఉంటాయి. కాగా నడవడం, మాట్లాడడం, విసర్జించడం మొదలైనవి కర్మ కొరకు ఉద్దేశించబడిన ఇంద్రియ కలాపాలు. కృష్ణభక్తి భావంలో ఉన్నవాడు ఇంద్రియ కార్యాలచే ఎన్నడూ ప్రభావితుడు కాడు. తాను భగవంతుని నిత్య సేవకుడని బాగా తెలిసి కారణంగా అతడు భగవత్స్వ తప్ప వేరే ఏ కార్యము చేయలేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భగవత్ సేవను తప్ప ఇతర కార్యము చేయలేదు. వెరీ గుడ్. వేరే కార్యం చేయలేదు. ఓకే, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనం ఇంతవరకు డిస్కస్ చేసింది ఏమిటంటే కృష్ణ చైతన్యవంతుడు ఎలా ఉంటాడు అంటే కర్త, కర్మ. కర్త అంటే ఎవరు? చేసేటువంటి వాడు. కర్మ అంటే చేసేటువంటి పని. సన్నివేశం అంటే సిచ్యుయేషన్. ప్రయత్నము అంటే మనం చేస్తున్నటువంటి కార్యము, అంటే ట్రయింగ్ అన్నమాట. అదృష్టం అంటే ఏమిటి? లక్. ఇవన్నీ కూడా ప్రత్యక్ష పరోక్ష కారణాలపై ఆధారపడిన ఎట్టి కర్మలతోనూ అతడు సంబంధమును కలిగి ఉండడు. అంటే ఎందుకు? ఏమి చేస్తున్నా కృష్ణుడే అగా సర్వకారణ ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలని చేసేటువంటి వాడు, అన్ని కారణాలకి కారకుడు శ్రీకృష్ణుడు అని ఎరిగినప్పుడు మిగతావన్నీ బాహ్య ప్రపంచంతో సంబంధము లేకుండా తనకి నిర్దేశించినటువంటి కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కర్మ ఫలితాలని ఆశించాడు. కాబట్టి ఎందుకు అంటే అతడు శ్రీకృష్ణుని దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొని ఉంటాడు. అంటే చేసేటువంటి ప్రతి ఒక్క కర్మ కూడా శ్రీకృష్ణుని సేవ అనుకుని చేస్తూ వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు అందుకే మనం ఏది వంట చేస్తున్నా, స్కూల్కి వెళ్తున్నా,
ఆఫీస్‌కి వెళ్తున్నా, బిజినెస్‌కి వెళ్తున్నా కూడా అవన్నీ కూడా నేను ఇక్కడ ఒక ఇన్‌స్ట్రుమెంట్ అంతే. నాతో భగవంతుడు ఇది చేయిస్తున్నాడు. నేను చేయడం లేదు, భగవంతుడు చేస్తున్నాడనేటువంటి ఆ ఇంగిత జ్ఞానముతో చేస్తున్నట్టమాట. కాబట్టి అతడు తన దేహముతోనూ, ఇంద్రియాలతోనూ వర్తించున్నట్లుగా కనిపించినను, అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన నిజ స్థితిని ఎప్పుడూ తెలుసుకుంటాడు. అంటే అంతా భగవంతుడు చేయిస్తున్నాడని తెలుసుకుంటాడు. తాను చేయడం లేదు. భౌతిక భావనలో ఇంద్రియాలు, ఇంద్రియ భోగములో నెలకొని ఉండును. భౌతిక భావన అంటే ఏంటి? మనం మెటీరియల్ డిజైర్స్ ఉన్నప్పుడు భగవంతుడిని మర్చిపోతాము. భగవంతుడిని మరచిపోకుండా ఎప్పుడూ గుర్తుపెట్టుకొని చేసేటువంటి పనులన్నీ కూడా ఆధ్యాత్మికం అవుతాయి. కాబట్టి భౌతిక భావనలో ఇంద్రియాలు, ఇంద్రియ భోగములో నెలకొని ఉండును కానీ, కృష్ణ చైతన్యములో అవి శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకే వినియోగించబడును. కాబట్టి కృష్ణ చైతన్యవంతుడు ఏం చేస్తాడు అంటే, ఇంద్రియ కర్మలలో ఉన్నప్పుడు కూడా ముక్తుడై ఉంటాడు. అంటే ఎలాగా? అంటే ఏ పని చేస్తున్నా కూడా దిస్ ఈజ్ నాట్ నేను చేయడం లేదు. భగవంతుడు చేస్తున్నాడు. భగవంతునికి కాబట్టి ఈ ఫలితం కూడా భగవంతునికే అందాలి. నాకు దీంతో సంబంధం లేదు. ఐయామ్ ఓన్లీ అన్ ఇన్‌స్ట్రుమెంట్ అని అనుకుంటాడనమాట. జ్ఞానేంద్రియాలు చూచుట మరియు వినుట వంటి ఇంద్రియ కార్యకలాపాలు జ్ఞాన సముపార్జనకి మన కళ్ళు అంటే ఏమని చెప్పాడు? భగవంతునికి మొక్కేటువంటి చేతులే చేతులు. భగవంతుని దగ్గరికి వెళ్ళేటువంటి కాళ్ళు కాళ్ళు. భగవంతుని దర్శించడానికి ఉండేటువంటి కళ్ళే కళ్ళు. భగవంతుని నామ రూపాలు వినేటువంటి గుణాలు సంకీర్తన చేసేటువంటి నోరు, చెవులు అవన్నీ నిజమైనటువంటి ఇంద్రియాలు భగవంతునివి. లేకపోతే అవి కేవలం ఒక బిలము. అంటే ఒక ఎలుక ఎలాగైతే రంధ్రంలోకి వెళుతుందో, అలాగా శబ్దాలు మన చెవిలోకి వస్తాయి, అటు వెళ్ళిపోతాయి. నోరు, నాలుక మనం ఊరికే మాట్లాడుతుంటే కప్పకి, నాలుకకి వేరే డిఫరెన్స్ లేదు. భగవంతుని పాదాలకి మొక్కేటువంటి శిరస్సే శిరస్సు అనేటువంటిది మనం తెలుసుకుంటామన్నమాట.